శాసనసభ్యుడుగా పార్లమెంట్ సభ్యుడుగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశాన్ని ఇచ్చి ఆశీర్వదించిన లక్షలాది మంది తెలంగాణ రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా మీకు అందరికీ తెలుసు ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి ఆనాడు భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటాలు మీకు తెలుసు. ఆనాడు ఆదిలాబాద్ అడవి బిడ్డలు రామ్జీ కోర్టు కొమరం భీమ్ జమీన్ జంగల్ కోసం ఆనాడు అసలు వాసిన విషయాలు తెలుసు. ఈ తెలంగాణ ఆనాడు తడి పేరు మీద తొట్టి పేరు మీద కింటాలకు 10 కిలోలు దళారులు దోసుకుంటుంటే మన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ దళారులను ఈ మిల్లర్లను ఎవరైతే మోసం చేస్తున్నారో మీ తోలు తీస్తామంత కిలో కూడా తక్కువ తూకం చేసినా మీ తోలు కొలుస్తామని చెప్పి తాను పేరు మీద తడి పేరు మీద జరుగుతున్న దోపిడీని నిలువరించి రైతులను ఆదుకున్న చరిత్ర ఈరోజు మన ప్రభుత్వాన్ని దేశంలో తలెత్తుకొని గర్వంగా నిలబడి ఈ దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాలు ఉత్పత్తి చేసే రాష్ట్రం మాది. మా దగ్గర గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పుకునే రాష్ట్రం ఏదైనా తెలంగాణ దేశంలో ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం అన్న సంగతి నేను పూర్తి చేయగలను. మీరు ఆలోచించే ఈ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు చెప్పినట్టు నీతిగా సంజీవిని గోదావరి జలాలే సచ్చిలోని బతికించేది గోదావరి జలాలే. అసెంబ్లీ అప్పుడు అధికారం పోయింది, పార్లమెంట్ అప్పుడు డిపాజిట్లు పోయినాయి, 0 వచ్చింది. పార్టీ మళ్ళీ బతుకుతుందట. ముందుగా చూసడానికి అన్ని పంపించడానికి ఎప్పుడో చూసినప్పుడు నేను మళ్ళీ వస్తాను. ఎట్టకేళ్ళు వస్తుంది తెలంగాణ రైతాంగం అంతా. ఎద్దోళ్ళు అనుకుంటున్నావా గుడ్డోళ్ళు అనుకుంటున్నావా చంద్రశేఖరరావు? అందుకే ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈరోజు ఆనాటి ముఖ్యమంత్రికి ఈరోజు నేను సవాలు విసురుతున్నా. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి, శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేద్దాం, గోదావరి ఈ రోజు సంపూర్ణంగా చర్చలు చేద్దాం. నేను తప్పు చేసినట్టు ఒక్క కాగితం చూపించినా నేను ప్రభుత్వం కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక రచించినప్పుడే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం. కేంద్ర ప్రభుత్వానికి గత 17వ తారీఖు నాడు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రైతు భరోసా గురించి మరి 9 రోజుల్లో 9,000 కోట్లు రైతులకు పంచి మళ్ళీ మేము మరి రైతుల దగ్గరకు వస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. ఈరోజు 24వ తారీఖు కరెక్ట్ 9 రోజులైంది. ఇవాళ మన రాష్ట్రంలో రైతు భరోసా ప్రతి ఎకరానికి ఇచ్చినటువంటి సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళా మీరందరూ ఇప్పటిదాకా స్పీచ్ విన్నారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మళ్ళీ నేను మాట్లాడకుండా మరి ఇక్కడ నాతో పాటు వచ్చినటువంటి మన డిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారికి, డిచ్పల్లి మండల అధ్యక్షుడు అమృతపురం గంగాధర్ గారికి, మీ సొసైటీ చైర్మన్ గోపి గారికి, పెద్దలు వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా హనుమన్న గారికి, శాంసంగ్ గారికి, వాసు గారికి, మరి ఇంకా నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరులు అక్కజల్లందరికీ, మరి ఇందర్వాయి గ్రామ రైతులకు, మరి పత్రికా విలేకరులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ యొక్క లక్ష్యం వ్యవసాయాన్ని పండుగ చేయడం, కాంగ్రెస్ యొక్క లక్ష్యం రైతును రాజు చేయడం. ఒక మాటల్లోనే కాదు, ఇవాళ చేతల్లో చేసి చూపినటువంటి సందర్భంలో ఇవాళ 1,50,00,000 ఎకరాలకు రాష్ట్రంలో మొత్తం 9,000 కోట్లు రైతు భరోసా వానాకాలం పంట పెట్టుబడి కింద ఎకరానికి ఒక కిస్తు కింద 6,000 రూపాయలు ఇవాళ రైతులకు ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 27,000 రైతు కుటుంబాలకు మరి 310 కోట్ల 43 లక్షల రూపాయలు రైతులకు రైతు భరోసా, అది కూడా 5,51,5,17,000 ఎకరాలకు పంటకు పెట్టుబడి ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో నాకు సంతోషంగా ఉంది. అత్యధికంగా మన నిజామాబాద్ రూరల్కే ఉన్నది. మన నిజామాబాద్ రూరల్లోనే మరి 69,640 మంది రైతులకు మరి 78,20,000
78,26,00,000 రైతులకి ఇలా పెట్టుబడి సాయం కింద మరి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే 1,30,000 ఎకరాలకు మన కాన్స్టిట్యూన్సీలోనే. కాబట్టి ఇది ఇప్పుడున్న పరిస్థితి. మరి మీకు అందరూ కూడా కాంగ్రెస్ ఒక లక్ష్యం మళ్ళీ మీకు గుర్తు చేసుకునే రైతులను రాజు చేయడం, ఇక్కడ ఉన్నటువంటి మహిళలను కోటీశ్వరులు చేయడం. మరి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పిన యువకులందరూ కూడా రాజీవ్ యువ వికాస్ కింద మరి రాబోయే కాలంలో బ్యాంకులతో సహా కలిపి దగ్గర 8,000 కోట్ల రూపాయలు పెట్టి 5 లక్షల మంది యువకులను ఆదుకోవడం. అదేవిధంగా మరి ఒకవైపు సంక్షేమం, ఇలా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు, మీకు సన్న బియ్యం వస్తూ ఉంది. ఇవాళ మరి ఇంకా రాబోయే కాలంలో రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి. నేను ఇంకా రాగా వచ్చినప్పుడు చూసినా, ఇప్పుడు పోయేటప్పుడు కూడా చూస్తాం. మళ్ళా మరి ప్రతి గ్రామానికి ఇవాళ ఇందిరా ఇళ్ళు వచ్చినాయి. మన నియోజకవర్గానికి ఆల్రెడీ 3,500 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. మరి ఎక్కడెక్కడైతే అందరూ కూడా మొదటి విడతగా ఎవరికైతే ప్లాట్లు ఉండి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, కట్టుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు 5 లక్షల చొప్పున వాళ్ళకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. రెండవ విడత ఎవరికైతే ప్లాట్లు లేవో, మరి ఇల్లు లేవు, ప్లాట్లు లేని వాళ్ళకి మరి ప్లాట్లు కూడా మంచి తర్వాత వాళ్ళకి ఇల్లు కూడా అలాట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అది ఆల్రెడీ రెండవ విడతగా తీసుకున్నాం. ఎవరికి ఏ ఇబ్బంది పడే అవసరం లేదు. నేను వాగ్దానం చేస్తా ఉన్నాను, రాబోయే ఇప్పుడు 18 నెలలైంది మేము వచ్చి, రాబోయే 3.5 సంవత్సరాలలో ఇందర్వాయి గ్రామంలో ఇల్లు లేని వారు ఉండరు. 3 ఇక కొంతమంది అడగదలుచుకున్నారు నన్ను. నిజంగా ఇక్కడ నేను చూస్తా ఉన్నా, గత ప్రభుత్వంలో మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది. అవి కొంతమందికి అలాట్ చేసిందో లేదో కానీ మరి పేదవాళ్ళు పాపం ఇల్లు లేని వాళ్ళు దాంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ప్రభుత్వ పాలసీ ఏంటంటే ఇప్పుడు ఇంకా మనకు అసైన్మెంట్ కమిటీ లేదు. అసైన్మెంట్ కమిటీ వచ్చిన తర్వాత ఫేజ్ 2లో ఎవరికైతే భూమి లేదో, ఎవరికైతే ప్లాట్లు లేవో, ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళకు తప్పకుండా అలాట్ చేస్తాం. అలాట్ చేసి అవి సరిపోకుండా ఇంకా భూమి కూడా కొని అవసరం ఉంటే 75 గజాల భూమి కూడా మీకు ప్లాట్ల రూపంలో ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి అందరూ. అది మీకు అలాట్ చేయడమే కాదు, మీకు అఫీషియల్గా బాధాప్త గవర్నమెంట్ తరఫున మీకు పట్టా ఇస్తాం. ఇల్లు మీరు ఓనర్షిప్ కింద అది కూడా మహిళల పేరు మీద ఇస్తాం. దాంట్లో కరెంటు తక్కువ, వాటర్ తక్కువ, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా, రోడ్ల ప్రాబ్లం ఉన్నా, ఏది ఉన్నా కానీ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసి మీకు అప్పయ్యే బాధ్యత నాది. దాని గురించి మీరేం టెన్షన్ పడేది లేదు. కాకపోతే 3 టైం పడుతుంది. ఈ ఆగమాగం మీద ఎన్నికల కొరకు 10 ఏళ్ళ లేక మొత్తం నియోజకవర్గంలో ఈడొక 26 ఈడ 40 ఇళ్ళు కట్టిరు. 10 ఏళ్ళలో ఒక వీరు దాంట్లో ఒక 40 ఇళ్ళు కట్టిరు. అంతే వాళ్ళు చేసింది. ఇవాళ 10 ఏళ్ళలో అది నేను చెప్పేది. అది కూడా ఆగమాగం ఎలక్షన్లు వస్తున్నాయి. మీరంతా అమాయకులు అని చెప్పి ఇంట్లో ఉండిపోయి మీరు మేము మాకు ఓట్లు లేదని చెప్పారు. ఇప్పుడు అలా కరెంట్ లేదు, డ్రైన్ లేదు, నాకు తెలుసు అలా సమస్యలు లేదు. మీరు ఇంతకుముందు వచ్చి కలిసి మాకు నేను ప్రత్యేకంగా చూసే అవసరం లేదు. ఎందుకు వేసిండ్రు? అప్పుడు ఎందుకు అంత ఆగమాగం చేశారు అంటే ఓట్ల కొరకు చేసినాం. మేము అట్లా కాదు. ఇలా ఎన్నికలు లేవు, ఇంకా 3.5 సంవత్సరాలు అది. ఇలా మన ఇందల్లో 26 ఇళ్ళు ఇచ్చినాం. మన మొత్తం నియోజకవర్గంలో 3,500 ఇళ్ళ కట్టుకుంటున్నారు పేదోళ్ళు. రాబోయే 3.5 ఏళ్లలో 15 నుండి 16,000 ఇళ్ళు మన నియోజకవర్గంలో వస్తున్నాయి. ఎన్నికల కొరకు కాదు, ఓట్ల కొరకు కాదు. ఇది పేదవాళ్ళ సంక్షేమం కొరకు. మరి ఇందిరమ్మ ఇంట్లో ప్రతి పేదవాళ్ళకి ఉండాలనేదే మన లక్ష్యం. కాబట్టి ఆ విధంగా మరి నిజంగానే ఇప్పుడు మహిళా సోదరులు ఉన్నారు ఇక్కడ. గతంలో మీరు అందరూ చూసారు, డాక్రా మహిళలు అంటే చిన్న ఏంది పొల వ్యాపారం చేసుడో, లేకుంటే డైరీ ఫామ్ పెట్టుకోవడం, లేకుంటే కుటుంబ విషయంలో ఉంటాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు మీ స్పీచ్లో చెప్పారు, మీకు అర్థమై ఉంటుంది. మనం 1,00,000 కోట్ల రూపాయలు, ఎంత 1,00,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో బ్యాంకు నుండి లోన్ తీసుకొని ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు మరి 1 కోటి మంది మహిళలకు రుణాలు ఇస్తూ, అది కూడా 0 వడ్డీ మీద. మీరు వినండి, 0 వడ్డీతో మిత్తి లేకుండా 1,00,000 కోట్ల రుణాలు 1 కోటి మంది మహిళలకు ఇచ్చి వాళ్ళని వ్యాపారం ద్వారా కోటీశ్వరం చేయాలన్నది లక్ష్యం. ఇవాళ ఐకేపీ సెంటర్స్ ఇచ్చినా మీకు రాబోయే కాలంలో ఇంకా ఇప్పుడు చెప్పండి, ఇంకా 1000 బస్సులు కూడా మీకు ఇస్తా ఉన్నాం. మీరే గ్రూప్ సిండికేట్ అయిపోయి మరి ఆర్టీసీ బస్సులను కూడా కొనుక్కొని ఆర్టీసీకి అంటే బస్సులు కొనుక్కొని ఆర్టీసీకి అద్దెకి ఇవ్వచ్చు. వీళ్ళు అట్లా పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, సోలార్ ప్లాంట్లు పెట్టుకోవచ్చు, కరెంటు ప్రభుత్వమే ఉంటుంది. అదేవిధంగా మీరు గిడ్డలు కట్టుకోవచ్చు, రైసులు కట్టుకోవచ్చు. మీ ఏ వ్యాపారం చేసుకుంటారో మీరు చేసుకోండి. మీరు ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రతి మహిళ కోటీశ్వరుడు కావాలి. వాళ్ళ భర్త మీదనో, పిల్లల మీదనో, లేకుంటే ఇంకా కుటుంబం మీదనో, మా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మీ చేతులు మీరు
బతకాలి, మీరే ఇంకా ఇంటికి యజమానులు అయిపోయి మరి మీ చేతుల్లో ఇంకా అవసరం ఉంటే బస్తా అవసరం ఉంటే మీ దగ్గర ఒక 10,000 అప్పు తీసుకునే స్థితిలో మహిళలు ఉండాలి. మహిళల స్వలంబరనే మరి అంటే ఎంపవర్మెంటే మీకు మరి మాకు ముఖ్యమని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ దిశలో పోతా ఉన్నది. మరి ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళల పేరు మీద ఇస్తా ఉన్నాం. మరి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అవుతా ఉంది, ఆర్టీసీ బస్సు ఫ్రీ అవుతా ఉంది. ఈ విధంగా మహిళా సంక్షేమానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ఇక్కడ రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా త్వరలోనే మీకు అందరూ కూడా బోనస్ కూడా రాబోతుంది. ఇలా చెప్పడం కదా గర్వంగా ఉంది. మన జిల్లాలోనే 8 లక్షల మెట్రిక్ టన్నులు ఒక పంట పండింది. ఎంత ఒక యాసంగి పంటలే 8 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. అందులో దగ్గర దగ్గర 280 అంటే 2,80,000 మెట్రిక్ టన్నులు మన నియోజకవర్గంలో పండింది. ఎందుకు పండింది? రైతులు కష్టపడ్డారు. మరి కరెంటు కూడా ఉచితంగా కరెంటుగా ఎవరు ఇచ్చారు? మొదలు రాజశేఖర రెడ్డి గారే కరెంటు 2004 నుండి ఫ్రీగా కరెంట్ ఇస్తున్నారు. ఇలా నాణ్యమైన కరెంట్ ఇవ్వడం వల్ల, ఇలా నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం వల్ల, ఇలా నాణ్యమైన ఎరువులు ఇవ్వడం వల్ల, మరి అది కూడా మరి బోనస్ ఇవ్వడం వల్ల మరి పండించిన పంట మేము కొంటా, మేము ఉన్నాం, మీరు వరి వేయండి అని చెప్పి ఇవాళ ప్రభుత్వం మీకు అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ మార్కెట్ గ్యారెంటీ ఇవ్వడం వల్లనే ఇది సాధ్యమైంది. లేకుంటే ఇలా భారతదేశంలో పెద్ద పెద్ద రాష్ట్రాలని ఉత్తరప్రదేశ్ లాంటి మరి బెంగాల్ లాంటి వాళ్ళని దాటి మనం కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇది రెండో పంట. ఇది మరి ఈ 2 పంటలలోనే మనం 2,80,000 మెట్రిక్ టన్నులు పంట పండించినామంటే మరి